తెగులు తెగిన కోళ్ళకి అలా ఎగురుతున్నావేంటి? నీకు అలా కనిపిస్తుందా? మరి నేను బైక్ డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను రా. బైక్ ప్రాక్టీస్ చేయడానికి బయట మన బండి ఉంది కదా, దాని మీద చేయొచ్చు కదా. మా తెల్లలే, నేను చేసేది మామూలు బైక్ డ్రైవింగ్ కాదు. ఏంటో, ఒక బైక్ మీద అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా కార్లు లారీలన్నీ అడ్డొస్తుంటే వాటి మధ్య నుంచి వ్యం 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 అని కట్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఈ లోపల ఒక బిల్డింగ్ అడ్డొచ్చిందంటే ఆ బిల్డింగ్ లోపల వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి వెళ్ళాలంటే వెంటనే ఒక రోప్ ఆ బిల్డింగ్ మీదకి వేసి రోప్ మీద బైక్ వెళ్ళిపోయి అవతల బిల్డింగ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత రోడ్ మీకు వచ్చి వెళ్ళిపోతుంటే అంటే నీళ్ళు వచ్చినట్టే నీటిలోకి పడిపోయి ముందు ఒక స్విచ్ నొక్కేమంటే ఈ బైక్ కాస్త బోట్గా మారిపోయి బోట్ కింద వాటర్లో డ్రైవ్ చేస్తూ ఆ బోట్ కాస్త మళ్ళీ బైక్ కింద మారి గట్టెక్కేటప్పుడు మళ్ళీ స్విచ్ నొక్కి వెంటనే బైక్ కింద మారిపోతే మళ్ళీ గట్టెక్కే జరిగే పనులేనా? నువ్వు జరిగినకి ఎవడు చెబుతున్నావు? ఎక్కడా? ఇప్పుడు యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మాతగా విజయకృష్ణ ఆచార్య దర్శకత్వంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ మన అమీర్ ఖాన్, మనందరికి ఇష్టమైన హీరో అభిషేక్ బచ్చన్, అందోళ బొమ్మ కతిర్న కైప్ జంటగా ధూమ్ 1 ధూమ్ 2 కి సీక్వెల్ గా మన ముందుకు వచ్చింది ధూమ్ 3. చెప్పకూడదు, అలా చెప్పాలా? పెట్రోల్ అయిపోయిందిరా. పెట్రోల్ అయిపోవటం ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? ఆట మొదట్లో ఒక రేంజ్ స్పీడ్ లో మొదలైంది, కడాకరకు వచ్చేసరికి స్పీడ్ లేదని సింబాలిక్ గా చెప్తున్నాను. గొప్పడు మరి చెప్తా నేను. కథకాయ ఉంది, రోబరీ కదా, ఫస్ట్ ఆట సెకండ్ ఆట మూడో ఆట, అదే సీక్వెల్ అని చెప్తాను. ఓహో అలా చెప్పావా? కదేరు అయితే చెప్పు. చెప్తా. ఇప్పుడు చికాగోలో స్టార్ట్ అవుద్ది కథ. ఇక్బాల్ హరూన్ ఖాన్ ఎవరో మన జాకీ శ్రాఫ్ గారు చేశారు. ఆయన చికాగోలో ఇండియన్ సర్కస్ షో నడుపుతూ ఉంటారు. ఆ షో కొంచెం నష్టాల్లో నడవబట్టి దానికోసం అప్పించినటువంటి వెస్ట్రన్ బ్యాంక్ ఆఫ్ చికాగో వాళ్ళు దీన్ని సొంతం చేసుకుంటారు. అది తట్టుకోలేక ఈయన సూసైడ్ చేసి చచ్చిపోతారు. దాంతో వాళ్ళ అబ్బాయి అయినటువంటి అమీర్ ఖాన్ సాహిర్ ఆ బాత్ తోటి ఎప్పటికైనా మళ్ళీ ఇండియన్ సర్కస్ షో మనం ఇక్కడ నిలబెట్టాలి చికాగోలో అనుకుంటాడు. అలాగే తన తండ్రి చావుకు కారణమైన ఆ బ్యాంకును ధ్వంసం చేయాలని కంకణం కట్టుకుంటాడు. దాంతో మనోడు ఏంటంటే ఆ వెస్ట్రన్ బ్యాంక్ ఆఫ్ చికాగో మీద దాడి చేస్తూ ఉంటాడు. అతను ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని బ్రాంచ్ల మీద దాడి చేసి డబ్బు దోచుకోకుండా దాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణం ఇలా జరుగుతున్న టైంలో అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు, మన అభిషేక్ బచ్చన్ జై. అతనికి తోడుగా అతని అసిస్టెంట్గా అలీ, ఇంకో క్యారెక్టర్ అలీ అనే క్యారెక్టర్ వస్తుంది. వీళ్ళిద్దరూ వచ్చి ఈ విషయాలన్నీ తెలుసుకుని ఇతని మీద ఎలాంటి అటాక్ చేశారు, అసలు సాహిర్ ఎందుకని ఇలాంటి అటాక్లు చేస్తున్నాడు, చివరికి సాహిర్ని ఈ హీరో పట్టుకున్నాడా లేదా, ఎవరు మన అభిషేక్ బచ్చన్ పట్టుకుంటే ఏమైంది అనే పాయింట్తో చివరికి ముగింపించారు. అదే ఈ ధూమ్ 3. అదండి చెప్పాను కదా, కథ పద్దనండి, కాకపోతే ప్రజెంటేషన్ పెర్ఫార్మెన్స్లు మారి. ఇక ఈ ధూమ్ 3 నటినట్ల గురించి చెప్పాలి అంటే ముందు చెప్పుకోవాల్సింది మన అమీర్ ఖాన్ గురించి. ఆయన గురించి నువ్వు నేను కొత్తగా చెప్పడం ఏంట్రా, ప్రేక్షకులందరికీ తెలుసు కదా ఆయన స్థాయి పెర్ఫార్మెన్స్ అని అందించారు. కరెక్ట్. దాని తర్వాత మన నిల్వెత్తి హీరో, అందాల హీరో అభిషేక్ బచ్చన్ మంచి స్టైలిష్ గా ఉంటాడు. ఒక పక్క నుంచి చూస్తే తెలుగు హీరోలో కూడా ఉంటాడు కదా, ఈ క్యారెక్టర్ కొట్టి పిండే. ఫస్ట్ ఆటలోను రెండో ఆటలోను లాగే మూడో ఆటలో కూడా పెర్ఫార్మెన్స్ ఎరగతీసి. ఓకే ఓకే. దాని తర్వాత మన అభిషేక్ బచ్చన్ పక్కనే అలీ క్యారెక్టర్ లో చేసాడు ఒక ఆయన ఉదయ్ చోప్రా అని కదా. దాని తర్వాత కతీర్నో కైఫ్ 6 అడుగుల నైఫ్. తొలి ఆటలోను రెండో ఆటలోను హీరోయిన్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇందులో తగ్గిందేంట్రా. ఇక ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి అంటే ముందు చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ సుదీప్ చటర్జీ అత్యద్భుతంగా చేశారా కదా. తర్వాత మ్యూజిక్ ప్రీతం. దాని తర్వాత నిర్మాత ఆదిత్య చోప్రా. హాలీవుడ్ స్థాయి సినిమాని ఇండియన్ స్క్రీన్ పై చూపించడానికి ఎక్కడ డబ్బుకి వెనకాడకుండా తీసారా. కరెక్ట్ గా చెప్పు. తర్వాత కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం విజయకృష్ణ ఆచార్య. బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్. అవును. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత స్పీడ్ సెకండ్ హాఫ్ లో కనిపించకుండా చూపించేసరికి కొంత డిసప్పాయింట్ అయ్యాం. ఏది ఏమైనా కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోతారా. మరి ఈడేం ఆడియన్స్ ధూమచారే ఈ సౌండ్ వినగానే అండి అసలు ప్రపంచం అంతా ఉర్రతలు ఊగిపోద్ది. ఎందుకంటే ఆ స్థాయి హిట్ అలాంటి సినిమా అది. ధూమ్ 1 ధూమ్ 2 దాని సీక్వెల్గా ఇప్పుడు ధూమ్ 3 వచ్చింది అంటే ఈ సినిమాలు అమెరికన్ చేస్తున్నారంటే ఆ ప్రత్యేకత ఇంకా పెరిగి ఎప్పుడు 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 అని ఎదురు చూశారు. ఈవేళ ఆ సినిమా వచ్చింది. ఈ సినిమాలో అమెరికన్ పర్ఫార్మెన్స్కి ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే 2 షేడ్లు విభిన్నమైన పాత్రలు చేశారు. ఒకేలా ఉన్న మనిషి 2 రకాల పాత్రలు చేయడంలో అది అమెరికన్ చేయగలడు కాబట్టి బహుశా ఆయన కోసం డిజైన్ చేశారేమో. అత్యద్భుతంగా పర్ఫామ్ చేశారు. అభిషేక్ బచ్చన్
హీరోయిన్కి ఈ పాత్ర కొట్టిన పిండి ఎరగదీసి వదిలేసాడు. ఇంకా మిగతా నటినట్లందరూ కూడా బాగా చేసిన కతీర్నా కైఫ్, అసలు ఆ అమ్మాయి చేసిన సర్కస్ ఫీట్స్ కానీ డ్యాన్స్ కానీ అత్యద్భుతంగా ఉంది. కాకపోతే ఇందాక మావాడు అన్నట్టు పెర్ఫార్మెన్స్ కొంచెం స్కోప్ తక్కువ ఉంది ఈ సినిమాలో హీరోయిన్కి. ఓవరాల్గా చూసుకుంటే ప్రీవియస్ ధూమ్ 1 ధూమ్ 2 లాగా ఇది ఒక రాబరీ కథే. కాకపోతే ఈ కథలో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ నేను చెప్పడం కానీ మీరు చూస్తే బాగుంటుంది. ఆ ట్విస్ట్ కూడా కొంచెం కొత్తగా ఉంది. మానవుడు అన్నట్టు ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్ సెకండ్ హాఫ్లో లేకపోవటం, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్లో తగ్గటం, ఫస్ట్ హాఫ్లో ఉన్న చేజులు ఆ విజువల్స్ అవన్నీ కూడా సెకండ్ హాఫ్లో తగ్గటం జరిగింది. కొంచెం సెకండ్ హాఫ్లో కూడా బ్యాలెన్స్ అయి ఉంటే అక్కడక్కడ డిసప్పాయింట్ అయ్యారనే మాట ఉండకపోను. క్లైమాక్స్ మటుకు అద్భుతంగా ఉంది. ఓవరాల్గా అన్ని కూడా అంటే ఈ సినిమాలో కొన్ని సీన్లు చూస్తే ఊహాజనకమైనవి. అంటే ఇది న్యాచురల్గా జరుగుతాయా లేదా అనే ఆలోచన పక్కన పెడితే కనుక చాలా బాగుంటాయి. ఇదేదో ఎక్కడ జరుగుతాయి అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదేమైనా ఒక అద్భుతమైన విజువల్స్ని హాలీవుడ్ స్థాయి సినిమాని ఇండియన్ స్క్రీన్ మీద చూపించాలని వాళ్ళ పడ్డ తాపత్రయాన్ని అభినందించాలి. ఇందాక మావాడు అన్నట్టు కామన్ ఆడియన్స్కి అది వర్కౌట్ అయిపోద్దండి, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేస్తండి. విమర్శకులు ఏమన్నారు, లేకపోతే మావాడు అన్నట్టు సెపరేట్ ఆడియన్స్ ఎవరన్నా వేరే మాట్లాడారనేది పక్కన పెడితే సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఈ సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు సఫలీకృతులయ్యారని చెప్పాలి. అలాంటి అంటే ధూమ్ 3 వస్తుంది అంటే మనం ఊహించినంత రేంజ్ కాకపోయినా డిసప్పాయింట్ చేయని సినిమా గురించి చెప్పుకోవచ్చండి. మరి నేను నగరంలో ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అయిపోతుందంటే అవన్నీ చూసి చెప్పాలని నేను అన్నాను కాబట్టి అడిగి వెళ్ళొచ్చేస్తాను. మీరు ధూమ్ 3 చూస్తూ ఎంజాయ్ చేస్తానండి. నేను మిగతా సంగతి చూసి వచ్చేస్తాను. అప్పుడు దాకా ఉంటానండి మీ ఎర్రబాబు ధూమ్మచారే.